ఇక్కడ మా సుండుపల్లి నుంచి రాజంపేట 50 కిలోమీటర్లు. ప్రస్తుతం అయితే వెళ్ళే దారిలో సానిపాయి దగ్గర అయితే ఉన్నాను. ఈ సానిపాయి తర్వాత ఘాట్ సెక్షన్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. మా నాయన చెల్లెలు, ఆయన బావ, అత్త మామ, అల్లుడు ఇంటికి. మా అత్తకి ఫోన్ वीडियो में हाय बोल हाय गना हाय बोल करमुला भी देख हाय गना हाय बा हाय वांडम्मा हाय కరిముల్లా अच्छा है बेटा అటవీ శాఖ ప్రాణుల్ని అనే జంతువుల్ని కాపాడండి, వనరులను కాపాడండి అని చెప్పి మెన్షన్ చేసినారు. వీడియో చూస్తాను మిమ్మల్ని కూడా. జగన్ హాయ్ చెప్పండి. జగన్ చూస్తానంట. జగన్ ఫ్యాన్స్ కదా. అది అమెజాన్లో అయితే ఆర్డర్ చేసిన వస్తువు అయితే వచ్చేసింది. ఆర్డర్ చేసిన ఫోన్ అయితే అతను ఇక్కడనే ఓపెన్ చేసుకుని చూసుకో ఏమైనా డ్యామేజ్ ఉందా అని చెప్పినాడు. నేనైతే అక్కడనే అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం అయితే అమెజాన్లో ఆర్డర్ చేసిన టెలిఫోన్ కానీ బ్యాగ్స్, కేస్ కానీ మొబైల్ది వచ్చేసినాయి. ఈ టెలిఫోన్ ఎవరికి ఏమనేది వీడియోలో లాస్ట్లో అయితే చెప్తాను. ముందు ఇంటికి వెళ్ళేసి అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. ఇంకా లేట్ ఎందుకు, వెళ్దాం పాండి, లెట్స్ గో. అమెజాన్లో ఆర్డర్ చేసిన ఫోన్ రెడ్మీ 13C ఇదే అన్నమాట. అన్బాక్సింగ్ అయితే చూడొచ్చు. ఈ ఫోన్ నేను ఆర్డర్ పెట్టి 6 days అయితే అయింది. 5 రోజులకి అయితే వచ్చేసింది అనమాట. ఈ ఫోన్ తీసుకుని నేను సుండుపల్లి నుంచి అయితే ఇంటికి వచ్చాను ప్రస్తుతము. ఈ ఫోన్ మొత్తం చూసినాక ఇంకా తర్వాత మా అత్తగారి ఇంటికి పోయి అక్కడికైతే మా అత్తకైతే ఇచ్చేసి రావాలన్నమాట. ఇదే వీడియో కన్నా నచ్చితే ఒక్క లైక్ అయితే చేసుకోండి బా. ఈ ఫోన్ అయితే ఆన్ చేస్తూ ఉన్నాను కదా. ప్రస్తుతం వచ్చి ఈ ఫోన్లో ఇక్కడ చూడొచ్చు ట్రై మెనూ అయితే ఇచ్చినాడు. మెనూని మేము అయితే చూడొచ్చు. తర్వాత వచ్చి ఒక చార్జరు, అడాప్టరు, తర్వాత కేబుల్ వైర్ అయితే ప్రొవైడ్ అయితే చేసినారు కంపెనీ వాళ్ళు. ఇది ఈ బాక్స్లో వచ్చింది. దానికి సంబంధించి పౌచ్, టెంపర్ గ్లాస్ అనేది ఏమి ఉండవు. ఉత్త ఫోను, పౌచు, ఫోను, తర్వాత అడాప్టరు, కేబుల్ వైర్, ఛార్జింగ్ వైర్ ఇవే మాత్రమే. ప్రస్తుతం ఆన్ చేస్తూ ఉన్నాను ఫోను. ఇది చూసినారు కదా. తర్వాత నేనైతే S24 అల్ట్రా కోసం అయితే ఒక కేస్ అయితే తీసుకున్నాను. సామ్సంగ్ S24 అల్ట్రా కేస్ అయితే వచ్చేసింది. 2 అయితే బుక్ చేసిన, 2 కేసులు. తర్వాత ఫోను రెడ్మీ 13C 128 8GB ర్యామ్ 128 మొత్తం చూసేసినారు కదా. ఫోన్ ఎవరికి ఇస్తాను ఏమని మామూలుగా అయితే ఉండదు. ఇది మా అత్తగారి కోసం అయితే కొన్నాను ఫోను. కోవిడ్లో ఉన్నప్పుడు చెప్పినాను, ఒక ఫోన్ ఎత్తుకొని రానా అన్న అనింది. ఎత్తుకొని వస్తాలే అన్న. పరిస్థితుల ప్రభావం వల్ల కోవిడ్ నుంచి అయితే ఫోన్ తీసుకొని రాలేదు. ఎందుకంటే ఎక్కువ ఫోన్ తీసుకుంటే కోవిడ్ నుంచి ట్యాక్స్ అయితే కట్టాల్సి వస్తుంది. నేనైతే కోవిడ్ నుంచి 2 ఫోన్లు అయితే తీసుకున్నాను. ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసినాను. ఆర్డర్ చేసిన 5 రోజులకి అయితే ఫోన్ అయితే వచ్చేసింది. అమెజాన్ నుంచి ఆర్డర్ అయితే వచ్చేసింది. అది హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం నా జర్నీ అయితే అమెజాన్లో టెలిఫోన్ అయితే ఆర్డర్ చేసినారు కదా, మొబైల్ మా అత్తకి ఇవ్వడానికి. ఆ మొబైల్ అయితే తీసుకుని బ్యాగ్లో అయితే పెట్టేసి రాజంపేటకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మా సుండుపల్లి నుంచి రాజంపేట 50 కిలోమీటర్లు. ప్రస్తుతం అయితే వెళ్ళే దారిలో సానిపాయి దగ్గర అయితే ఉన్నాను. ఈ సానిపాయి తర్వాత ఘాట్ సెక్షన్ అయితే మీకు చూపిస్తాను, చూడండి.
లొకేషన్ అయితే ఏమాత్రం ఉంది, ఒకసారి అయితే లొకేషన్ ఇక్కడ వెదరు ఇక్కడ వాతావరణం చూడండి. కట్టిన విధానము బ్రిడ్జి మామూలుగా అయితే లేదు, పూర్వం రాజశేఖర రెడ్డి హయాంలో అయితే కట్టినారు ఇంకా నేను ఒకనే జర్నీ చేస్తున్నాను కాబట్టి ఇంకా వెళ్ళిపోదామా, లెట్స్ గో. మామూలుగా ఉండకూడదు, మొత్తం ఘాట్ సెక్షన్ అయితే మీరు చూడండి. ఫైనల్గా అయితే సానిబాయి బ్రిడ్జి కాడ అయితే వచ్చేసాము. చూడొచ్చు మీరు, చూడండి. ఏర్ అయితే ఏం పారడం లేదు, ఏం మట్టుకు అయితే నీళ్ళు అనేది లేవు, ఖాళీగా అయితే ఉన్నాయి. చూడండి, ఖాళీ, వానలు పడలేదు కాబట్టి మామూలుగా అయితే నీళ్లు లేవు ఫ్రెండ్స్. అది నీళ్లు ఉనింటే ఈ బ్రిడ్జి కాడ మామూలుగా అయితే ఉండరు, కింద జనాలు అయితే కిక్కరిసిపోతారు ఫుల్గా. ప్రస్తుతం అయితే ఖాళీగా అయితే ఉన్నది, మీరైతే చూడొచ్చు. ప్రస్తుతం నేనైతే వచ్చేసాను, ఇంటికాడ నుంచి బయలుదేరి సానిపై నుంచి అయితే వీడియో తీయడం అయితే మొదలుపెట్టాను. చూశారు కదా, ఇంకా మీకు బ్రిడ్జి కాడ అయితే కలుసుకున్నాను. ఇప్పుడైతే రాజంపేటకి చేరుకోవాలా. ఒక ఘాట్ సెక్షన్ అయితే పూర్తి చేసుకున్నాను, మరొక ఘాట్ సెక్షన్ అయితే ఉన్నది. మరొక ఘాట్ సెక్షన్ వచ్చి ఇదే అన్నమాట, మొత్తం ఘాట్ సెక్షన్. వీస్తా ఉంది, మైక్ కూడా తీసుకొని రాలేదు ప్రస్తుతము. వెళ్తామా? వెళ్ళే దారులు అయితే ఘాట్ సెక్షన్లు అయితే కోతులు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వెళ్ళే దారిలో రహదారుల ప్రాంతంలో అయితే బైకర్స్, తర్వాత బస్సు వాళ్ళు, లారీ వాళ్ళు, ఇంకా కార్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నిలబెట్టి ఈ కోతులకి అయితే ఫ్రూట్స్ అనేది పంచుతారు. ఎక్కువ అయితే బనానా అయితే, అరటి పండ్లు అనేది ఇస్తారు ఇక్కడైతే. ప్రస్తుతం వెళ్ళే దారులు అయితే రెడ్ వుడ్ జంగల్ సఫారీ అయితే ఉంది, చూడొచ్చు. ఎందుకంటే ఈ ఏరియాలో అయితే అక్కడ ఏనుగులు, చిరుత పుల్లులు, జింకలు అయితే ఉంటాయని మెన్షన్ చేసినారు. అయితే కూడా ఆడ బీగం వేసినారు అనమాట, వెళ్ళడానికి అయితే వీలు ఉండదు. ఇప్పుడైతే ప్రస్తుతం సానిపై నుంచి వచ్చే దారులు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆడైతే చూడొచ్చు, మొత్తం అయితే ఏనుగులు, తర్వాత జింకలు, ఏనుగులు ఉన్నాయంట. అటవీ శాఖ ప్రాణుల్ని అనే జంతువుల్ని కాపాడండి, వనరులను కాపాడండి అని చెప్పి మెన్షన్ చేసినారు. ఎందుకంటే ఇప్పుడు చాలా అయితే చెట్లని నరికేస్తూ ఉండరు. ఇప్పుడు ఇది ఇక్కడ వెదర్, ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం అయితే రాజంపేటకి అయితే వచ్చేసాము. ఎంట్రీ చూడొచ్చు, 13 కిలోమీటర్లు అయితే రాజంపేట వచ్చేస్తుంది. బస్సు అయితే వస్తుంది, చూడగలడు. ఇది రైచోటికి వెళ్ళే బస్సు అన్నమాట. అటు చూడొచ్చు, రాజంపేట రైచోటి బస్సు. అది ఇప్పటి నుంచి అయితే మేము లోపల రాజంపేటలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే చెక్ పోస్ట్ కూడా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్ పోస్ట్ అయితే ఏర్పాటు చేసినారు. ఎందుకు అటవీ శాఖ కాబట్టి చెక్ పోస్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎర్రచందనం స్మగ్లింగ్ అయితే ఇక్కడే జరుగుతుంది. ఎర్రచందనం సంబంధించి స్మగ్లింగ్ అయితే ఇక్కడే జరుగుతుంది. చిన్నపాటి చెక్ పోస్ట్ అన్నమాట. గేట్ కూడా ఉంది, చూసినారు కదా, గేట్ కూడా ఉంది. ఇదే చెక్ పోస్ట్. ఫారెస్ట్ ఎస్ఆర్ పాలెం, అటవీ ఫారెస్ట్ ఎస్ఆర్ పాలెం అంట. వెళ్ళే దారిలో జూ పార్క్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చూడొచ్చు మీరు, ఇది జూ పార్క్ అన్నమాట. చూశారు కదా, మామూలుగా ఉండకూడదు. ఇంకా రాజంపేట దగ్గరలో ఉన్నాం, దగ్గర అని ఇక్కడనే ఉన్నాము రాజంపేట. ఇంకా వెళ్ళిపోదాం, ఎందుకు వెళ్ళేటం. బాయ్. ప్రస్తుతం అయితే రాజంపేట ఈద్గా దగ్గర అయితే ఉన్నాను. ఈ కొత్తగా కట్టించిన ఈద్గా అన్నమాట, రాజంపేట ఈద్గా. చాలామంది అయితే ఇంతకుముందు ఈద్గా లేదు, ఇప్పుడైతే ఈద్గా కట్టించినారు. అక్కడ చూడొచ్చు ఈద్గా ప్రాంగణము. తర్వాత ఇక్కడ కొన్ని ఇల్లులు అయితే గవర్నమెంట్ది పడినాయి, చూడొచ్చు. జగనన్న కాలనీలు అన్నమాట, ఉచితంగా పేదవారి కోసం. ఇంకైతే వెళ్దాం రాజంపేట టౌన్లోకి. ప్రస్తుతం రాజంపేటలోకి అయితే వచ్చేసాము. అదో చూడొచ్చు, స్టార్టింగ్ ఎంట్రన్స్లో మసీదు, ఇంకా బ్రిడ్జి అయితే మీకు కనపడుతుంది ఫ్రంట్ సైడు. బ్రిడ్జి ఎక్కేసి రైట్, అత్తగారు అయితే అక్కడ ఏడనో బాడీకి ఉండారంట, ఇల్లు మారినారు. వెతకాల ఇల్లు పోయి, బ్రిడ్జి కాడి నుంచి రైట్ అయితే పోవాలన్నమాట, రైట్ సైడు. చూద్దామా, వెతుకుదాం.
ఈ బ్రిడ్జి కాడి నుంచి ఇంకా రైట్కి అయితే లోపలికి వెళ్ళాలా. ఈ మొత్తం స్కూళ్ళు అయితే ఉన్నాయి. స్కూల్లో చిన్న చిన్న షాపులు అయితే ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు. లోపలికి అయితే వెళ్ళాలా, చూద్దామా. లోపలికి అయితే వెళ్ళాలా. ప్రస్తుతం ఇదే అన్నమాట స్కూల్. అదో ఈ బ్రిడ్జి కనపడేది స్కూల్. మొత్తం ఇప్పుడు నేను తిరుగుతూ ఉండేది రాజంపేట అన్నమాట. ప్రస్తుతం బ్యాక్ సైడ్ అయితే ఒక చిన్న మా పాప అయితే వీడియో తీస్తూ ఉంది. ఆమెకైతే వీడియో తీయకూడదని అనింది. ఆమె అయితే ప్రస్తుతం వీడియో అయితే తీస్తుంది రాజంపేట మొత్తము. మా అత్తకి ఫోన్ అయితే తీసుకున్నాను కదా, దానికోసం అయితే ఒక టెంపర్ గ్లాసు కేస్ అనేది, బ్యాక్ ఫోన్ కేస్ అనేది కావాలా, పౌచ్. ఈ రెండు వేపించుకుని అయితే వెళ్దాము. షాప్ అయితే ప్రస్తుతం వెతుకుతా ఉన్నా. మాకు నచ్చిన షాప్ వచ్చి ఎంఐ స్టోర్ అన్నమాట. అక్కడికైతే వెళ్తూ ఉన్నాం నేను మా పాప అయితే. ఇదే అన్నమాట రాజంపేట. మెయిన్ షాప్ బస్ స్టాప్ అయితే మీరు చూడగలరు. సర్కిల్ అన్నమాట. ఇంకా బస్ స్టాప్కి అయితే వెళ్ళొచ్చు మీరు. కడపకి వెళ్ళే దారిలో అయితే బస్ స్టాప్ అయితే ఉంటుంది, చూడండి. టెంపర్ గ్లాసు కేసు రెండు అయితే వేయించుకున్నా. ఇంకా అత్తకైతే ఇచ్చేద్దాము. ప్రస్తుతం రాజంపేట ఎంఐ స్టోర్ నుంచి వెళ్దాం అక్కడికి. బాయ్ బాయ్. వచ్చి రాగానే అయితే మా అత్త కూతురు, అదే అత్త కూతురు వాళ్ళ కొడుకు, చిన్న పాప అయిపోయింది. ఆమె ప్రస్తుతం వీడియో తీసింది బైక్లో. ఈ చిన్నపాటి ఇల్లు అన్నమాట. पापा अस्सलाम वालेकुम, कैसे हैं? कई लोग पैसे हो गए हैं? ప్రస్తుతం మా అత్త అయితే వాళ్ళ కూతురి ఇంటికాడ అయితే నేను ఉండా కాబట్టి ఇక్కడికైతే వస్తూ ఉంది. అడుగుతా ఉంది మా ఇంటికి వచ్చిన టైం రా అంటుంది. నాకైతే ఇల్లు తెలియదు కాబట్టి మా అత్త అయితే అక్కడ బాడీకి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదే మా అత్త, చూడొచ్చు ప్రస్తుతం. మా అత్త, మా నాయన చెల్లెలు బాగుండరా? ఆపరేషన్ కలియా फोन ले लेंगे. व्हाट्सएप बनाना, वो यास्मीन बनाती है. फातिल माता की फोन वीडियो में हाय बोल. हाय गना. हाय बोल करमुला भी देख. हाय गना. हाय बा. हां हाय बांडम्मा. हाय बा. కరిమల్లా అచ్చా బిడ్డా. వీడియో తీస్తాను మిమ్మల్ని కూడా. జగన్ జగన్ హాయ్ చెప్పండి. జగన్ జగన్ చూస్తానంట. జగన్ ఫ్యాన్స్ కదా, అది ఏం చేద్దాం. అల్లా అచ్చా రఖ సాసో బరస్ కే హై. बोल सलाम बोल कर मुल्ले. సలాం బిడ్డా. ఫాతిమా బా మాత కూతురు. అత్త కూతురు చూడండి. ఏజ్ ఏం డిఫరెంట్ లా ఇద్దరిది. కతో నీరం దాల్తా గిట్టువా ఉప్పర్ తో గాలేని దేకనందే లేక మగే అజ్జా. మరి హల్కా పదంతా జగన్ వెళ్ళిపోయింది. వచ్చేసంబా. ఫైనల్ అయితే అత్తగారికి చేరుకున్నాము. ఫ్యాను, ఏసీ ఏదో ఉండాలంటే ఉండాలి. కూలర్ వేసింది బా మా కోసము. కూలర్ వేసి కూర్చోబెట్టారు బయట. అన్నం చేసిందంట, వద్దు తినేసినాను. అది ఫైనల్లీ మా అత్త అయితే ఏడుస్తుంది. 5 మంది ఆడపిల్లలు, కొడుకులు ఎవరు లేరు. మేమైతే అన్న కొడుకున్నాం కాబట్టి ఏదో కొడుకు మాదిరి అయితే మమ్మల్ని భావిస్తుంది. అది చూడనట్లే అంతే. ఈ ఫోటోలో మా అత్తగారి వాళ్ళ నాయన, మమ్మీ అన్నమాట. ఒక నాయన ఒక అమ్మ, లేకపోతే ఇద్దరా. ఫోటో అయితే ఇచ్చింది చూడండి అని చెప్పి. బాగుంది, సూపర్. ఇదో మా అత్త కంటికి అయితే ఆపరేషన్ చేసుకునింది. అడుగుదాం దొరికింది. ఒక కంటికి అయితే ఆపరేషన్ చేసుకునింది. అదో ఆయన చూడు, పెద్ద ఆయన. బాగుండవు పెద్ద ఆయన, బాగుండవా? పుప్పు క్యా బోల్తే తెలుగు में పుప్ప. అత్త మామ, మాకు తెలుగు సరిగ్గా రాదు. అది మా నాయన చెల్లెలు, ఆయన బావ. అత్త మామ అల్లుడు ఇంటికి.
ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసినాము. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం నేనైతే రాజంపేటలో ఉంటాను. ఓకే అత్త, బాయ్ చెప్పండి అత్తకి. సబ్కు బాయ్ బోలాలి. బాయ్.